అన్న మన కామెంట్ చేసిండు ఆటోమేటిక్ వాటర్ సిస్టమ్ గురించి. ఈ వాటర్ సిస్టమ్ గురించి మనం ఒక అన్న గురించి చెప్దాం అనుకుంటున్నాం. మనం డ్రమ్ ఇది మనం వాటర్ స్టోరేజ్ చేసేది దగ్గర. ఇది బాల్ సిస్టమ్ ఏంటంటే మన అన్ని ఏమన్నా ఇక్కడ 13 బకెట్స్ ఉన్నాయి, 13 బకెట్స్ ఉన్నాయి కాబట్టి 13 బకెట్స్ ఒక లెవెల్లో బాల్ అనేది ఆగిపోతుంది. బాల్ చూపిద్దాం. ఇంకా బాల్ ఇది లెవెల్ వచ్చేసరికి స్టాప్ అయిపోతుంది. స్టార్ట్ ఇది ఆటోమేటిక్ సిస్టమ్. అక్కడ నుంచి మనకు వాటర్ వచ్చేస్తుంది. మనం బఫేలో ఎంత తాగినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు దీంట్లో ఒక మనము క్యాప్ పెట్టినాం. ఇది ఒక క్యాప్, ఇక 5 హోల్స్ పెట్టుకుంటాం. ఎందుకంటే కొంచెం కచ్చర కానీ చెత్త కానీ మనం పోకుండా హోల్స్ క్లోజ్ కాకుండా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. చూడండి మీరు, ఇది ఆటోమేటిక్గా వాటర్ వస్తూనే ఉంది. ఇప్పుడు మనం తక్కువ వేసినప్పుడు వస్తూనే ఉంటుంది వాటర్. దాని ఇష్టంగా తాగుతుంది. మన బఫేలో అనేది కొంచెం ఇష్టంగా తాగి ఈ క్లీన్ చేసేటప్పుడు ఇది బయట తీసి మన గేట్ వాల్ ఉంది అక్కడ, ఆ గేట్ వాల్ అని క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి సండే క్లీన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క బకెట్కి ఒక క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ని మనం తీసుకుంటే అక్కడ గేట్ వాల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ వాల్ ఓపెన్ చేసుకోవచ్చు. అంతా మనం ప్రతి సండే ఇది క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అంత వాటర్ అనేది ఖరాబ్ ఉంటుంది. ప్రతి ఒక్క బకెట్ హోల్ చేసి క్లీన్ చేసుకోవాలి మనం. ఈ బఫేలోకి ఏంటంటే మనకు ఒక 2 బఫేలో ఈచ్ 1 2 బఫేలకు ఒక బకెట్, మనం ఈచ్ 1 2 బఫేలకు ఒక బకెట్ వేసుకున్నాం మనం. ఇది మొత్తము ఇప్పుడు ఎన్ని 13 బకెట్స్ ఉన్నాయి. 13 బకెట్స్ అంటే 20,000 అయిపోయింది. ఇది మన పైపులు కానీ మన ఆటోమేటిక్ సిస్టమ్ అయితే వచ్చేస్తుంది మనకు. ఇలా మనకు ఈ బఫేలను తీసి ఆడబోయి కట్టేసి వేసుడు అవసరం లేదు. నాకు ఇష్టంగా తాగుతుంది. నాకు నచ్చినప్పుడు లేచి తాగేసరికి కూర్చుంటుంది ప్రశాంతంగా. మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళకి. అందుకే మనం ఆర్డర్ సిస్టమ్ ఇప్పించుకున్నాం. ఇప్పుడు వాటర్ వస్తుంది కదా, ఇదే లెవెల్. ఈ లెవెల్ బాల్ అనేది మీదకి వచ్చేసరికి స్టాప్ అయిపోతుంది. మీకు చూపిస్తా. ఆ డ్రమ్లోకి వెళ్ళి వాటర్ వస్తుంది చూడండి. ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు ఈ లైన్లో వచ్చేసరికి ఇది స్టాప్ అయిపోతుంది. ఇక్కడ వరకే లెవెల్ అయ్యేసరికి బాల్ కానీ అక్కడ ఆగిపోతుంది. ఇది 10 లీటర్స్ బకెట్ ఒకటి పెరుగు బకెట్ 10 లీటర్స్ బకెట్, ఒక్క బకెట్ 10 లీటర్స్ బకెట్. ఇది ఒక పెరుగు బకెట్ వేసుకోవాలి. ప్రతి ఆదివారం మనము ఇలా క్లీన్ చేసుకుంటాం. మనం క్లీన్ చేసుకున్నప్పుడు మనము ఈ వాల్ నుంచి బయట వెళ్ళిపోతుంది. ప్రతి వారం క్లీన్ చేస్తాం, ఓన్లీ సండే రోజు అంతా. ఇవి చూడండి. ఇది ఒక క్యాప్. దీని క్యాప్ వేసినప్పుడు మనం ఏమైనా దీంట్లోకి వెళ్ళి వాటర్ వస్తుంది మనకు. సో వాటర్ అనేది మనం ఎంత తాగినప్పుడు అంత వచ్చేస్తుంది దీంట్లోకి వెళ్ళి. ఎవ్రీ సండే ఇలా క్లీన్ చేసుకుంటాం మనం.